హాయ్! హలో! అందరికీ నమస్కారం అండి. నేను మీ హరీష్. నేనైతే ఈరోజు గోకుల్ ధామ్‌కైతే వచ్చేసానండి. ఆ శ్రీకృష్ణ వారిని దర్శనం చేసుకోవడానికి ఇప్పుడైతే వెళ్దాం పదండి. మీరిప్పుడు చూడొచ్చండి గుడి బయట నుంచండి. ఇక్కడైతే సింహం ఉంది నా ముందులో. చాలా చక్కగా అయితే దీన్నైతే చెక్కారండి. నేను ఆ సింహం ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఇప్పుడు. మీరైతే ఇక్కడ చూడొచ్చండి. గుడికి వెళ్ళే ముందు ఇక్కడ గుడి బయట గంటనైతే కొట్టి లోపలికైతే వెళ్తారు. అలాగే నా వెనక మీరైతే చూడొచ్చు హోమ్ అనే సైన్ ఉందండి. చూడడానికి చాలా అందంగా ఉంది. నేనైతే ఫైనల్లీ గుడి లోపలికైతే ఎంట్రీ అవ్వబోతున్నానండి. నేనైతే గుడి లోపలికి ఎంట్రీ అవ్వగానే ప్రథమ పూజ్యులు శ్రీ గణపతి స్వామి అయితే ఉన్నారండి. ప్రథమ పూజ్యులకి నేనైతే నమస్కరించాను. మీరిక్కడ చూసుకుంటుంటే ఇక్కడైతే కామధేను అండి. చాలా చక్కగా అందంగా ఉంది. మీరు గనక దీని లోపలైతే చూడాలనుకుంటే మీరైతే చూడొచ్చు అక్కడ శ్రీకృష్ణుల వారి యశోదామాత, అలాగే శ్రీకృష్ణుల వారి గోపికలతో ఉన్న చిత్రం అయితే అక్కడ ఉందండి. అలాగే ఇటువైపు మీరు చూసుకుంటే ఆ గ్లాస్ వైపు మీరు చూస్తే అక్కడ శ్రీకృష్ణుల వారి విగ్రహం అయితే ఉందండి. మీరు చూడొచ్చు ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అయితే ఉన్నారండి. నేను ఫస్ట్ టైం గోమాతని ఇలా అయితే చూడడం అండి. చాలా అంటే చాలా చక్కగా అయితే ఉందండి. బ్యూటిఫుల్ కదా! మీరైతే ఇప్పుడు చూడొచ్చండి. ఇక్కడ ఉన్నది శ్రీ సూర్యనారాయణ స్వామి వారండి. నేనైతే ఆయన ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి. ఫైనల్లీ నేనైతే ఆ శ్రీకృష్ణ వారిని దర్శించుకోవడానికి లోపలికైతే వచ్చేసానండి. కృష్ణ కృష్ణ హరే కృష్ణ. మీరైతే ఇప్పుడు చూడొచ్చండి గర్భగుడిలో శ్రీకృష్ణుల వారు, రాధామాత మరియు రుక్మిణి మాత అయితే ఉన్నారండి. నేనైతే ఇప్పుడు స్వామివారికి దర్శనం చేసుకొని ప్రణామాలైతే చేస్తున్నానండి. నేనైతే నా మనసులో ఒకటే కోరుకుంటున్నాను. స్వామి ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవిని మీరు సంతోషంగా చూస్తారనైతే నేను కోరుకుంటున్నాను. ఈ గుడిలో కేవలం శ్రీకృష్ణుల వారి విగ్రహంతో పాటు ఇంకా చాలా అన్య ఇతర దేవతల విగ్రహాలైతే ఉన్నాయండి. సో మీరిప్పుడు ఇక్కడ చూడొచ్చండి శ్రీరాముల వారి విగ్రహం అయితే ఇక్కడ ఉంది. శ్రీరాముల వారు మరియు లక్ష్మణుల వారు మరియు సీతామాత అయితే ఉన్నారండి. అలాగే మీరు ఆ కింద చూసుకుంటే అక్కడ హనుమంతుల వారు కూడా ఉన్నారండి. ఇక్కడ చాలా చక్కగా ఉన్నారు స్వామివారు. చాలా అందంగా ఉన్నారు సీతామాత, లక్ష్మణ స్వామితో పాటు. మీరిప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇంకా విగ్రహాలనైతే మనం విజిట్ చేస్తాం పదండి. శివ 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 శివ. మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడైతే మహాదేవుని వారి విగ్రహం అయితే ఉందండి. శ్రీ మహాదేవుని లింగం అయితే ఇక్కడ ఉంది. చాలా అంటే చాలా అందంగా అలంకరించారు మహాదేవుని వారిని. ఇటువైపు మీరు గనక చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నది నవగ్రహాలండి. నవగ్రహాలు అంటే 9 గ్రహాలని నవగ్రహాలని అంటారు. మీరైతే చూడొచ్చు లోపల చాలా అంటే చాలా చక్కగా అలంకరించారు. నేను ఇప్పుడు జూమ్ చేసి మరి మిమ్మల్ని అయితే చూపిస్తున్నాను ఆ విగ్రహాలను. చూడొచ్చు నవగ్రహాలు అయితే 9 గ్రహాలు నవగ్రహాలు అంటారు. మీరైతే లెక్క పెట్టుకోవచ్చు సరిగ్గా అయితే నవగ్రహాలు ఉన్నాయి. ఈ నవగ్రహాలని చాలా అంటే చాలా చక్కగా అలంకరించారు. చాలా బాగున్నాయి. మనం ఇప్పుడు ఇంకొక విగ్రహాన్ని అయితే చూడబోతున్నాము. మనమైతే ఇప్పుడున్న విగ్రహం పేరవుతుందండి శ్రీ మాతా విమలాదేవి గారండి. చూడొచ్చు లోపల మీరు అమ్మవారు అయితే పింక్ కలర్ తో డ్రెస్ చేసి అయితే అమ్మవారిని డ్రెస్సింగ్ చేసి ఉన్నారు పింక్ కలర్ లో. అమ్మవారు అయితే చాలా అందంగా కనిపిస్తున్నారు ఈ రోజు మీరైతే చూడొచ్చు. జై విమలామాత. మనము ఇప్పుడు ఇంకొక విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసామండి. శ్రీ సంతోషి మాత అమ్మవారు. ఈవిడేనండి శ్రీ సంతోషి మాత అమ్మవారు. ఈవిడ చాలా అంటే చాలా మహిమలు ఉన్న అమ్మవారండి. చూడొచ్చు మీరు ఇక్కడ చాలా మంది మొక్కుకోవడానికి వస్తుంటారు సంతోషి మాత దర్శనం కోసం అయితే. అమ్మవారు అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్.
మనం ఇప్పుడున్న విగ్రహం పేరండి శ్రీ లక్ష్మీమాత వారి విగ్రహం అండి. చూడొచ్చు అమ్మవారిని, ఈ అమ్మవారిని కూడా చాలా చక్కగా అలంకరించారు. నేనైతే అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాను. మీరు గనక ఈ గుడి లోపల ఉన్న ఆకారాన్ని చూసుకుంటే ఎటు చూసిన ఒక్కొక్క దేవుని విగ్రహం అయితే ఉందండి. చాలా అంటే చాలా డివోషనల్ ఫీలింగ్ అయితే నాకు వస్తుందండి. ఎటు చూసిన 4 దిక్కులు ఎటు చూసిన ఒక్కొక్క దేవుని విగ్రహం అయితే ఉందండి. నాకైతే మనసులో చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు మీరు శ్రీకృష్ణుల వారి విగ్రహం అయితే ఉందండి. ఇక్కడ రాగితో చేసిన శ్రీకృష్ణుల వారి విగ్రహం అయితే ఉందండి. యూ కెన్ సీ హియర్, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ బోర్డు పైన ఒడియాలో రాసి ఉంది ఆత్మవిశ్వాస రొక్కి భాగ్య పరీక్ష కొరంతో అని. మన ఆత్మవిశ్వాసంతో మన భాగ్యం ఏంటో అని పరీక్ష అయితే చేసుకోమని అయితే అక్కడ రాసి ఉంది. మీరు దీని లోపల చూడొచ్చు కాయిన్స్ ఉన్నాయి. అలాగే ఇంకొక ఉండి ఉందండి అక్కడ వాటర్ లో, దాంట్లో వాటర్ ఉంది. అలాగే మీరు కింద గనక చూసుకున్నట్టయితే అక్కడ హిందీలో కూడా రాసి ఉందండి భాగ్య చక్ర అని. సో నేను నా భాగ్య చక్రం ఎలా ఉందో చూడాలని అయితే ఆశగా ఉంది. సో నేనైతే నా జేబులో నుంచి 10 రూపీస్ కాయిన్ తీసి వాటర్ లోపల అయితే వేస్తున్నాను. సో చూడొచ్చు, పడు ప్లీజ్, పడాలని అయితే నేను గోడ పడేలా చూడు. ఓ సిట్, అదైతే పడలేదండి. నాకైతే ఇప్పుడు వేర్లకి దీనికి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో ఫైనల్గా నేనైతే హుండీలో 50 రూపీస్ అయితే వేసేసానండి. సో మళ్ళీ ఇంకొకసారి దయముడిని ప్రణామం చేశానండి. గుడిలో అయితే చాలా క్రౌడ్ అయిపోయిందండి. ఎందుకంటే ఈవినింగ్ 6 అయింది కాబట్టి ఇప్పుడు గుడిలో భజన అయితే చేస్తారండి స్వామివారికి. చూడొచ్చు స్వామివారి చక్రం అయితే తిరుగుతుంది, చాలా అందంగా కనిపిస్తుంది. చాలా అయితే క్రౌడ్గా ఉంది. ఇప్పుడు 6 అయింది కాబట్టి గుడిలో భజన అనేది మొదలు పెడతారు. సో మీరు చూడొచ్చు ఇక్కడ చాలా మంది అయితే వచ్చేసారు. అక్కడ కొంతమంది వృద్ధ మాతలు అయితే కూర్చొని ఉన్నారు. చూడొచ్చు మీరు ఇక్కడ ఉన్న ఈ విగ్రహాలని చూసుకున్నట్టయితే ఈ విగ్రహాలు ఎవరు అంటే ఈ గోకుల్ధామ్ కట్టింది వీరేనండి. ఈ ఇద్దరు భార్య భర్తలే ఈ గోకుల్ధామ్ అనేది కట్టారండి. మీరు అక్కడ పైన చూసుకున్నట్టయితే అక్కడ మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ నేమ్ ప్లేట్ లో రాసింది చూడండి, దిస్ గోకుల్ధామ్ ఈస్ డెడికేటెడ్ బై ది ఇన్స్పిరేషన్ అండ్ ఆనెస్ట్ ఇంటెన్షన్ ఆఫ్ లేట్ పద్మావతి రౌత్ అండ్ లేట్ హస్బెండ్ శివరాం రౌత్ అని ఉందండి. వీరి ఆత్మ శాంతించాలని నేనైతే ఆ శ్రీకృష్ణుని కోరుకుంటున్నానండి. జై శ్రీకృష్ణ. సో ఫైనలీ మేమైతే ప్రసాదాన్ని అయితే ఆ కౌంటర్ నుంచి కొనుక్కు తెచ్చుకున్నామండి. ఒక్కొక్క పీస్ అవుతుంది 10 రూపీస్ అండి. టేస్ట్ అయితే ఎలా ఉండబోతుందో ఫస్ట్ టైం తినబోతున్నాం, చూడాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. సేమ్ అరిసెల్ లాగానే మన ఇంట్లో చేస్తాం కదా అరిసెలు, సేమ్ అలానే ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది. సో మీరు కూడా ఈ గుడిని విజిట్ చేయాలనుకుంటే ఈ గుడి ఎక్కడో లేదండి, మన ఒడిశాలోనే బరంపూర్లో ఉంది. బరంపూర్లో గొసన నువాగాలోనే ఈ గుడి ఉందండి. మీరు వచ్చి చూడొచ్చు, చాలా అందంగా ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే బాయ్ బై, టేక్ కేర్. నేను మీ ది అరిసు సైనింగ్ ఆఫ్.